జగన్ చేసిన తప్పే వీళ్ళు చేశారుగా ప్రకటన చేసి కూటమి పరువు తీసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన ఏం ప్రకటన చేశారు, ఎక్కడ పరువు తీశారు? సో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అందరికీ తెలిసిందే. సో మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి, అంటే అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తూ ఉన్నాయని చెప్పేసి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎన్నో మారుమూల గ్రామాలకు వెళ్ళి కూడా అక్కడ రోడ్లు వేయించడం కానీ, ప్రతి ఇంటికి త్రాగునీళ్లు పంపించడం కానీ, సో అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ని ఒక వినూత్న ఆలోచనతో చేయించడం కానీ, సో ఈ విధంగా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా ఆయన వినాయక చవితి సందర్భంగా ఆర్థిక నిధుల గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధుల మొత్తం కూడా ఆయన వాడుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి గ్రామ పంచాయతీలు ఎక్కువగా అభివృద్ధి కాలేదు, కనీసం గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి కార్మికులకు కూడా సరిగ్గా సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం చూసింది, గత ప్రభుత్వం చూసిందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, సెప్టెంబర్లో ఈ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 1120 కోట్ల నిధులని మేము రిలీజ్ చేయబోతున్నాము, దీని ద్వారా గ్రామ పంచాయతీలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అంత కరెక్ట్గానే ఉంది, గత ప్రభుత్వం చేసిన తప్పుని మీరు చెప్తున్నారు కదా, మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత సమయం గడుస్తుంది, 1 ఇయర్ గడిచిపోయింది, మరి ఇన్ని రోజుల వరకు కూడా మీరు ఎందుకు ఈ నిధుల్ని రిలీజ్ చేయలేదు అంటే, మీరు కూడా ఈ నిధుల్ని వాడుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మీరు కూడా చేశారు కదా, మరి ఇంకా ఆయనకు మీకు డిఫరెన్స్ ఏముంది? తప్పంటే నోరు ఏమన్నా జారి మాట్లాడారా, లేకపోతే మీరు అనుకోకుండా నిజాన్ని చెప్పారా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ అనవసరంగా ఈ ప్రకటన చేసి కూటమి ప్రభుత్వం యొక్క పరువుని మీరే తీసేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు ఏంటనే విషయం పక్కన పెడితే, సో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా వెళ్ళని ఊర్లకు కూడా, మారుమూల గ్రామాలకు వెళ్ళి, కొండ ప్రాంతాలకు వెళ్ళి కూడా కొంత అంటే వాళ్ళకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రోడ్డు ముఖం చూసినటువంటి దాఖలాలు లేవు. సో అలాంటి ఊర్లకు కూడా రోడ్లు వేయించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా గ్రామాలు కూడా ఇప్పటికీ అభివృద్ధి చెందాయి, ఇంకా చెందుతూనే ఉంటాయి. ఖచ్చితంగా దేశంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క 15 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 1120 కోట్ల ఈ యొక్క నిధుల రిలీజ్ విషయంలో మాత్రం సో ఈ విధంగా అయితే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మీరు కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటనే విధంగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి.